హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త విషయంతో వచ్చానండి. ముఖ్యంగా ఇది 1 నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల పేరెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేనండి, మన ఏపీ గవర్నమెంట్ తల్లికి వందనం డబ్బులు జూలై 16న రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేశారు కదా. సో అది మరి తల్లికి వందనంకి సంబంధించి ఎవరెవరు అర్హతలు ఉన్నాయో, అదేవిధంగా వాటిల్లో వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటి గురించి నేను పూర్తిగా మీకు క్లారిటీ ఇస్తానండి. ఇంకా మనం ఈ వీడియోని మీరు తప్పనిసరిగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామా? తల్లికి వందనం అర్హతలు మళ్ళీ నేను ఒక్కసారి ఈ వీడియో చూసిన ప్రతి పేరెంట్కి తెలియాలనే ఉద్దేశంతో చెప్పాలనుకుంటున్నానండి. మొదటగా డ్రై ల్యాండ్ 7 ఎకర్, వెట్ ల్యాండ్ 3 ఎకర్, 2 కలిపి 10 ఎకరాల లోపు ఉండాలండి. 2 వచ్చేసి కరెంటు బిల్ అనేది 300 యూనిట్స్ దాటకూడదండి. అదేవిధంగా పట్టణాల్లో ల్యాండ్ 1000 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉండాలా. అలాగే ట్యాక్స్ పేయర్స్ అయి ఉండకూడదు. ట్యాక్స్ పేయర్స్ అయినట్టయితే ఇబ్బందిగా తల్లికి వందనం డబ్బులు అనేవి పడవు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మళ్ళీ ప్రతి 7,000 8,000 తీసుకునే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారండి. 10,000 లోపు విలేజెస్లో అయితే 10,000 లోపు గవర్నమెంట్ ఎంప్లాయీకి పడతాయి, 10,000 దాటిన వాళ్ళకి పడవు. అదే అర్బన్లో అయితే 12,000 లోపు 12,000 లోపు ఉన్నవారికి తల్లికి వందనం డబ్బులు పట్టడానికి అవకాశం ఉంది. 12,000 రూపాయలు కనుక శాలరీ దాటినట్టయితే పడవు. ఇప్పుడు మరి దీని ప్రాసెస్ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మొదటగా ప్రతి స్కూల్ నుంచి ఒక లిస్ట్ అనేది స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలకి పంపిస్తారండి. ఆ పంపించిన కాడ నుంచి స్కూల్ నుండి వచ్చే ప్రతి ఎలిజిబుల్ లిస్టు, ఇనెలిజిబుల్ లిస్టు ఒక్కసారి గ్రామ వార్డు కార్యాలయాల్లో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఒకసారి దాన్ని పరిశీలించి దాంట్లో ఇనెలిజిబుల్ లిస్టు ఎవరైతే ఉన్నారో వారికి ఫోన్లు చేసి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల వారు వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మేము ఎందుకు ఇనెలిజిబుల్లో ఉన్నామా అని వారు ఒకసారి ఎంక్వైరీ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఏంటి ఈ ప్రాబ్లమ్స్, ఏమేమి వస్తాయి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు క్లారిటీగా చెబుతాను. మొదటగా మదర్ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. మదర్ బ్యాంక్ అకౌంట్తో పాటు మదర్ యొక్క ఆధార్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలండి. అదేవిధంగా మరి బ్యాంక్ అకౌంటే కాకుండా ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలా. మరి ఇంకొకటి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, మదర్ బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీ ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలండి. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఆ ఎన్పిసిఐ అనేది మా తల్లి యొక్క అకౌంట్కి లింక్ అయి ఉండాలా. ఒకవేళ లింక్ కానట్లయితే మీరు కంపల్సరీ బ్యాంకుకు వెళ్ళి అక్కడ మీ అకౌంట్ తీసుకుని వెళ్ళి నా అకౌంట్ లింక్ అయిందా లేదా అని ఒక్కసారి బ్యాంకులో అడిగి చెక్ చేసుకొని, ఒకవేళ లింక్ అయింది అంటే కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలా. లింక్ కాలేదంటే లింక్ చేయమని వారికి చెప్పి లింక్ అయిన తర్వాత వచ్చి ఆ డీటెయిల్స్ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయంలోని వెల్ఫేర్ గారికి ఇవ్వాలండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, చాలా మంది నుంచి ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే పోస్టల్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింకు ప్రాబ్లం రాదు అని. అది మీరు ఒక్కసారి ఈ వీడియో చూసి ప్రతి పేరెంట్ ఒకసారి అది మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే కంపల్సరీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసి, కొత్తగా పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసి ఒకవేళ ఉన్నట్లయితే అది తీసుకొని ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మీకు దగ్గరలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయంగా, అంతకుముందు సచివాలయాలు కదండి,
వాటిల్లో కనుక వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీసర్ గారికి మీరు ఇచ్చినట్లయితే ఇంకా ఎప్పుడు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం అనేది రాదు. మ్యాక్సిమం ఇలాంటి ఇష్యూసే వస్తాయని చెప్పారు కాబట్టి దీని మీద కొంచెం ధ్యాస పెట్టి ప్రతి పేరెంట్ ఈ ప్రాబ్లం రాకుండా చేసుకున్నట్లయితే కంపల్సరీ వారి అకౌంట్లో డబ్బులు పడతాయండి. అదేవిధంగా ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ చదివే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఓపెన్ చేసి ఉండాలి. అదే అదర్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే మదర్ అకౌంట్ అయినా సరిపోతుంది, కానీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, కంపల్సరీ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పైన చెప్పిన అన్ని మీరు జాగ్రత్తగా వాటిని సరిచూసుకొని గ్రామ వార్డు కార్యాలయాల్లో ఇచ్చినట్లయితే గ్యారంటీగా మీకు ఎలాంటి ఆటంకం లేకుండా డబ్బులు పడే అవకాశం ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలా రేరుగా ఉంటుంది ఈ ప్రాబ్లం, కానీ ఇది కూడా మీకు తెలియాలనే చెబుతున్నాను. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వేరువేరుగా హౌస్ హోల్డ్లో వేరువేరుగా ఉంటారు. అది మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పుగా మ్యాప్ అయినా కానీ, పిల్లలు తల్లిదండ్రులు వేరువేరుగా మ్యాప్ అయినా కానీ డబ్బులు పడే అవకాశం ఛాన్స్ తక్కువగా ఉంటుందండి. ఇది కూడా తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త పడి అన్ని విషయాలు కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ వీడియో చూసిన ప్రతి పేరెంట్కి ఒక క్లారిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నాను. పైన చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గమనించి మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేశానండి. ఇంకా మీకు ఏమైనా ఈ తల్లికి వందనం సంబంధించి సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్టయితే నేను వాటికి కంపల్సరీ రిప్లై ఇస్తానండి. మరి ఈ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే 2 రోజులు మాత్రమే సమయం ఉందండి. త్వరపడి ఈ విషయాన్ని గ్రహించి అందరూ ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకా ఎన్నో కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీతో నెక్స్ట్ ఇంకొక కొత్త విషయంతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ బాయ్, నమస్తే.